హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన అధునాతన సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు. ఇటీవల వార్తలు నిలిచిన FA-18 సూపర్ హార్నెట్ అధునాతన యుద్ధ విమానాలు ఏ దేశానికి సంబంధించినవి, ఏ సంస్థ తయారు చేస్తుంది? భారతదేశం త్రివిధ దళాల్లో ఏ దళాల కోసం, ఏ దళాల్లో రక్షణ అవసరాల కోసం వీటిని దిగుమతి చేసుకోనుంది అంటారు. సో ఫస్ట్ వచ్చేసి FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు. ఈ యుద్ధ విమానాలు ఫైటర్ జెట్ పేరు గుర్తుంచుకోండి. ఏంటిది? FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు ఏ దేశానికి సంబంధించినవి? అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి. అమెరికాలోని ఒక ప్రముఖ విమానాల తయారీ సంస్థ, ఆ సంస్థ పేరు ఏంటంటే బోయింగ్ సంస్థ. బోయింగ్ సంస్థ వీటిని తయారు చేస్తుంది. భారతదేశానికి ఇవి అతి త్వరలో 2 యుద్ధ విమానాలు చేరుకోనున్నాయి. 2 యుద్ధ విమానాలను భారతదేశం మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా అమెరికా నుండి దిగుమతి చేసుకోనున్నాయి. మరి భారతదేశంలో రక్షణ పరమైన అవసరాలు తీర్చుకోవడానికి అంటున్నాను త్రివిధ దళాలు. సో మనకు 3 వింగ్స్ ఉన్నాయి. త్రివిధ దళాలు, త్రివిధ దళాల్లో ఏ దళాల్లో అవసరాలను తీర్చనున్నాయంటే ఇండియన్ నేవీ, భారత నావికా దళంలో సేవలు అందించడానికి అతి త్వరలో భారతదేశానికి రానున్న FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలను గుర్తుంచుకోండి. ఏ సంస్థ తయారు చేస్తుంది? అండ్ వీటి యొక్క సామర్థ్య పరీక్ష, వీటిని ఎక్కడ పరీక్షించనున్నారు ఇండియన్ నేవీకి సంబంధించి అంటే గోవా. సో గోవాకి అతి త్వరలో రీచ్ కానున్నాయి. సో FA-18 సూపర్ హార్నెట్, సూపర్ హార్నెట్ అంటే అడ్వాన్స్డ్. FA-18 అధునాతన యుద్ధ విమానాలను గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించినవంటే ఇవి అమెరికాకి సంబంధించి. అమెరికాకి సంబంధించి ఏ సంస్థ తయారు చేస్తుందంటే బోయింగ్. సో బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. భారతదేశం మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి, రక్షణ అవసరాల్లో భాగంగా ఏ దళానికి సంబంధించి ఇండియన్ నేవీలో వీటిని సేవల కోసం వినియోగించనుంది భారత ప్రభుత్వం. ఇదొకటి గుర్తుంచుకోండి. సో అలా తరచూ ఇలాంటి అంశాలను మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాల నుండి మనం చేసుకుంటున్న దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా అమెరికాకి సంబంధించి బోయింగ్ సంస్థ తయారు చేసిన FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలు అన్నాడు. అంతకుముందు మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్న ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్న, ఆల్రెడీ సేవలు అందిస్తున్నాయి పోసిడాన్ 8I, P-8I యుద్ధ విమానాలు. P-8I ఇది నిఘా విమానం అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. మరి పోసిడాన్ 8I విమానాలను, నిఘా విమానాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటారు అంటే ఇవి కూడా అమెరికా నుండే. అండ్ అమెరికాకి సంబంధించి ఇటీవల అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్లు వార్తలు నిలిచాయి. అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్లు. ఈ 3 హెలికాప్టర్ల పేరు గుర్తుంచుకోండి. మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న అధునాతనమైన హెలికాప్టర్లు. అండ్ అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులను ఏ దేశం నుండి మన భారతదేశం దిగుమతి చేసుకుంటుంది రక్షణ అవసరాల్లో భాగంగా అంటే మనం అమెరికా అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో అమెరికాకి సంబంధించి అధునాతనమైన తుపాకులను కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులో ఒకటి సిగ్ సావర్ రైఫిల్స్ ని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇలాంటి అంశాలు ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన డిపెండెన్సీని మనం చూడడం జరుగుతుంది. అందులో భాగంగా అమెరికా అనగానే మనకి ఏమి గుర్తుకు రావాలి?
FA-18 సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలను గుర్తుంచుకోండి. మొదటి దశలో 2 రీచ్ కానున్నాయి, 2 భారతదేశానికి రానున్నాయి, గోవాకి రీచ్ కానున్నాయి అతి త్వరలో. అండ్ అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్న ఆల్రెడీ సేవలు అందిస్తున్న ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్న పొసిడాన్ 8I అండ్ అపాచీ చినూక్ MH-60 రోమియో హెలికాప్టర్లు అమెరికాకి సంబంధించి, హర్పూన్ మిసైల్స్ అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న క్షిపణులు, అధునాతనమైన క్షిపణులు. అండ్ ఇటీవల కాలంలో సిగ్ సావర్ రైఫిల్స్, లైట్ మిషన్ గన్స్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో మన దేశ సేవ కోసం పనిచేస్తున్న రక్షణ బలగాలకు ఇవ్వడం జరిగింది. ఇలాంటివి చూడండి. అండ్ ఇటీవల ఇలాంటి అంశాల్లో భాగంగా ఫ్రాన్స్ కూడా వార్తలు నిలిచింది. ఫ్రాన్స్ అనగానే దసౌ సంస్థ తయారు చేస్తున్న రఫేల్ ఫైటర్ జెట్స్, రఫేల్ యుద్ధ విమానాలను ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుందంటే ఫ్రాన్స్. అండ్ ఇటీవల ఫ్రాన్స్ కి సంబంధించి దసౌ అనే సంస్థ తయారు చేస్తున్న మిరాజ్ 2000 ఫైటర్ జెట్స్ వార్తలు నిలిచాయి. అండ్ ఇటీవల స్పెయిన్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న C-295 విమానాలు వార్తలు ఇచ్చాయి. C-295 విమానాలు. అండ్ ఇటీవల కాలంలో రష్యాకి సంబంధించి సుకోయ్ యుద్ధ విమానాలు అన్నిటికంటే ఇంపార్టెంట్ S-400 మిసైల్ సిస్టమ్ రష్యా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల ఇజ్రాయెల్ దేశానికి సంబంధించి ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న నెగెవ్ లైట్ మిషన్ గన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న సూసైడ్ స్ట్రైకర్స్ లేదా స్కై స్ట్రైకర్స్, సూసైడ్ డ్రోన్స్ అనే అంశం గురించి చూసాం. హెరాన్ డ్రోన్లను మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. సో వీటితో పాటు ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి అయితే దిగుమతి చేసుకుంటున్నామో వాటిపైన ప్రత్యక్ష చూపండి. ఈ రోజు మాత్రం FA-18 సూపర్ హార్నెట్ అధునాతన యుద్ధ విమానాలు భారతదేశంలో నేవీలో త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో సేవల కోసం ఉద్దేశించడం కోసం అని గుర్తుంచుకోండి. సో కాంబాట్ ప్రూవెన్ నెక్స్ట్ జనరేషన్ మల్టీ రోల్ స్ట్రైక్ ఫైటర్ అధునాతనమైన యుద్ధ విమానం గుర్తుంచుకోండి, సరిపోతుంది. మిసైల్స్ ని కూడా మోసుకుపోయే సామర్థ్యం ఉన్న అధునాతనమైన యుద్ధ విమానము మనకు సూపర్ హార్నెట్ విమానం గుర్తుంచుకున్న FA-18 గుర్తుంచుకున్న ఒకటే. అమెరికాకి సంబంధించి బోయింగ్ ప్రముఖ విమానాల తయారీ సంస్థ వీటిని తయారు చేస్తుంది. అండ్ నెక్స్ట్ హజ్ యాత్ర వార్తలు నిలిచింది. హజ్ యాత్ర అనగానే ఏ మతం మనకు గుర్తుకు రావాలి? ఇస్లాం మతానికి సంబంధించి హజ్ యాత్ర అనేది చాలా ప్రతిష్టాత్మకం. వారి మత నియమం ఒకటి కూడా. సో మత నియమం అంటే ఏంటంటే మనం ఇస్లాం నియమాలను 5గా చూడొచ్చు. 5 నియమాల్లో ఒకటి అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్, అల్లా ఒకడు మాత్రమే మా దేవుడు అని నమ్ముతారు, అదొక సిద్ధాంతం. అండ్ సెకండ్ వచ్చేసి నమాజ్, డైలీ 5 టైమ్స్ ఇస్లాం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చేయాలి, 5 సార్లు నమాజ్ చేయాలి. ఆ నమాజ్కి కూడా 5 సార్లు చేసే నమాజ్కి కూడా పేర్లు ఉంటాయి. అసర్, ఫజర్, జుహర్, ఇషా, మక్రిబ్ అలా నమాజ్ల పేర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవిత్ర రంజాన్ మాసాన్ని నిర్వహించుకోవాలి. సో ఇస్లాం క్యాలెండర్ ఆధారంగా 8th ఇయర్ ని రంజాన్ పర్వదినంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం రంజాన్ మాసం మనం చూస్తున్నాం. ముస్లిం మతస్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఫాస్టింగ్ ఉంటారు, రోజా అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జకత్ అంటే ఏంటంటే వారు సంపాదించిన కొంత మొత్తం ఏదైతే ఉంటుందో దాన గుణం అన్నట్టు దానం చేయాలని చెప్పేసి. అందుకే చూడండి బక్రీద్ కానివ్వండి, ముస్లింలకు సంబంధించిన పండుగలు ఏవైతే ఉంటాయో ఆ పండుగల రోజు దానం చేసే యాక్టివిటీని కూడా చూస్తాం. అండ్ 5th సిద్ధాంతం, ఇస్లాం మత సిద్ధాంతం ఏంటంటే మనకు పవిత్ర హజ్లోని మక్కాలోని కాబాను దర్శనం చేసుకోవాలి. ప్రతి ముస్లిం కూడా తన జీవితంలో ఒక్కసారైనా కూడా కాబా దర్శనం చేసుకోవాలి. ఇవి ముస్లిం నియమాలు, 5 మత నియమాలు గుర్తుంచుకోండి. నమాజ్ నిర్వహించుకోవాలి, రోజు 5 సార్లు నమాజ్ చేయాలి. ఆ నమాజ్ పేర్లను కూడా చెప్పాను, అసర్, ఫజర్, జుహర్, ఇషా, మక్రిబ్. అండ్ అల్లా ఈజ్ ద ఓన్లీ గాడ్, అల్లా మాత్రమే దేవుడు అని నమ్ముతారు. అండ్ అట్ ద సేమ్ టైం రంజాన్ నెల రోజుల పాటు ఉపవాసాన్ని ఉండాలి, రంజాన్ మాసాన్ని నిర్వహించుకోవాలి. అండ్ జకత్ దాన గుణం గురించి చెప్తుంది వాళ్ళ ఖురాన్. అండ్ హజ్ యాత్ర లేదా సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబా ఏదైతే బ్లాక్ ఉంటుంది కదా దాన్ని దర్శనం చేసుకోవాలి, జీవితంలో ఒక్కసారి దర్శనం చేసుకోవాలన్నట్టు. సో ఇలాంటివి ఇస్లాం మత నియమాలు. సో ఇలాంటి వాటిని చూడండి. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షలు తెలంగాణకి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, అందులో సోషియాలజీ సిలబస్ మెన్షన్ చేశాడు. అందులో మతం,
మతాల నియమాలు అని చెప్పేసి అన్ని మతాలకు సంబంధించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందూ మతము, ఇస్లాము, క్రిస్టియన్ అన్ని మతాల నియమాలు నేర్చుకోవాలని ఉంటుంది. సో అందులో భాగంగా ఇవి చెప్పడం జరిగింది. మనకి ఈరోజు టాపిక్కి లింక్. సో తెలంగాణకి సంబంధించి సోషాలజీ సబ్జెక్ట్ కూడా నేను లాంచ్ చేయడం జరిగింది. సోషాలజీ సబ్జెక్ట్ కూడా వీలైతే చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మన సోషాలజీ సబ్జెక్ట్ అందుబాటులో ఉంది. సో ఇక్కడ హజ్ యాత్ర అంటున్నాను. హజ్ యాత్ర ఎక్కడ జరుగుతుందంటే సౌదీ అరేబియా ప్రభుత్వం ఆల్మోస్ట్ 2 సంవత్సరాల తర్వాత హజ్ యాత్రని నిర్వహించడం జరుగుతుంది. హజ్ యాత్రకు అనుమతులు ఇవ్వడం జరిగింది. హజ్ యాత్ర ఎక్కడ జరుగుతుందంటే సౌదీ అరేబియాలో జరుగుతుంది. కాబట్టి సౌదీ అరేబియా ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో ఈ సంవత్సరం హజ్ యాత్రకి అనుమతులు ఇస్తున్నాం అని చెప్పేసరికి ఏంటంటే భారతదేశం కోటాలో ఆల్మోస్ట్ 79,000 మంది ఇస్లాం మతస్థులు హజ్ యాత్ర చేయబోతున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్. హజ్ యాత్రకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్లో ఒక కమిటీ కూడా ఉంటుంది. సో వారికి ఏవైతే ఉంటుందో అప్లికేషన్ ఆధారంగా వాళ్ళు సెలెక్ట్ చేసేసి సౌదీ అరేబియా పంపించడం జరుగుతుంది. సో హజ్ యాత్ర అంటే ముస్లింలకు సంబంధించి పవిత్ర దర్శనం, పిల్గ్రిమేజ్ అని గుర్తుంచుకోండి. హజ్ యాత్రకి సంబంధించి ఈ సంవత్సరం అనుమతి ఇస్తారంట. మన భారతదేశం కోటాలో 79,000 మందిని వారు అనుమతులు ఇస్తారంట. అంటే వీరికి సంబంధించి వీసా ప్రాసెసింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. సో హజ్ యాత్రకి సంబంధించిన ఒక అంశం వార్తలు ఇచ్చింది. ఇక్కడ ఈ 5 నియమాలను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారి బల్క్ సిమెంట్ రవాణా అనే అంశం వార్తలు నిలిచింది. బల్క్ సిమెంట్ రవాణా. సో ఇండియన్ రైల్వేస్ వారు ఆల్మోస్ట్ 26 టన్స్ ఆఫ్ సిమెంట్ ని రవాణా చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్గా ఒక రైలు ద్వారా, ఒక గూడ్స్ స్పెషల్ ట్రైన్ ద్వారా, గూడ్స్ ట్రైన్ ద్వారా. ఎక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తమిళనాడు రాష్ట్రానికి. తమిళనాడు రాష్ట్రంలోని ఇరుగూరు వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎర్రగండ్ల వద్ద భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ నుండి తమిళనాడు రాష్ట్రంలోని ఇరుగూరు వరకు దాదాపు సుదూర ప్రాంతం 2 రాష్ట్రాలను కలుపుతూ పెద్ద ఎత్తున బల్క్ సిమెంట్ ని రవాణా చేసింది ఇండియన్ రైల్వేస్. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్స్క్లూజివ్గా ఒక రైల్వే వ్యవస్థ ద్వారా, రైలు ద్వారా ఇంత పెద్ద ఎత్తున సిమెంట్ ని రవాణా చేయడం అనేది మొట్టమొదటిసారి. సో మొట్టమొదటి అనే అంశంతో ఇండియన్ రైల్వేస్ వార్తలు ఇచ్చింది. మన తెలుగు రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎన్ని టన్నులట? 26 టన్స్ ఆఫ్ సిమెంట్ ని రవాణా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తమిళనాడుకు ఇండియన్ రైల్వేస్. అండ్ ఇటీవల కాలంలో ఇండియన్ రైల్వేస్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. వార్తలు నిలిచిన రైల్వే సంబంధిత అంశాలు, సూపర్లేటివ్స్, అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించబడుతున్న వంతెన ఇండియన్ రైల్వేకి సంబంధించి కానివ్వండి, రైల్వేకి సంబంధించి ఇటీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈట్ రైట్ రైల్వే స్టేషన్స్ గురించి కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం రైల్వేలకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి అని చెప్పేసి ఫుల్లీ ఏసీ టర్మినల్ అని, హైయెస్ట్ మన భారతదేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పేసి, దేశంలోని మొట్టమొదటి రైల్వే అక్వేరియం టన్నెల్ అని చెప్పేసి ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేస్తున్నాం. వాటన్నిటి కూడా ప్రత్యేక చూడండి. రానున్న పోటీ పరీక్షల్లో రైల్వేలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌస్ NRS టు ఓట్ త్రూ పోస్టల్ బ్యాలెట్. సో పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ ఏవైతే ఉంటాయి ముఖ్యంగా మనకు ఎన్నికల సందర్భంగా, ఎన్నికలకి సంబంధించి మనం ఓటు వేస్తూ ఉంటాం. వి క్యాస్ట్ అవర్ ఓట్. అంటే మన ఓటుని మనం వేసుకోవడం జరుగుతుంది. ఏదైతే ఉంటుందో ఓటు హక్కుకు సంబంధించి ఆర్టికల్ 326 చెప్తుంది. ఆర్టికల్ 326 రైట్ టు ఓట్. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి కూడా ఓటును హక్కుగా కల్పించాలి. ఇది రాజ్యాంగపరమైన హక్కు. ఆర్టికల్ 324 రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం భారతదేశంలో పనిచేస్తుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎంపీ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్యేల ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానివ్వండి. సో అలా భారతదేశంలోనే ఎన్నికలకు సంబంధించి అత్యున్నత సంస్థ అనుకోవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఆర్టికల్ 324 రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఎన్నికల సంఘం ద్వారా మనకు రైట్ టు ఓట్ ఒక హక్కుగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండియాలో ఉన్నామనుకోండి, మన భారతదేశంలో మన ప్రాంతంలో మనకి ఎక్కడైతే ఓటు ఉంటుందో, ఓటు హక్కును వినియోగించుకుంటామో అక్కడే మనం ఓటు వేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, తెలంగాణలోని ఒక డిస్టిక్కి సంబంధించిన వ్యక్తిని అయితే నాకంటూ ఒక పోలింగ్ కేంద్రంకి వెళ్ళి ఓటు వేయాల్సిన ఉద్దేశం ఉంటుంది. సో అలాంటిది కొంతమంది భారతీయులు విదేశాల్లో ఉంటున్నారు. ప్రస్తుతం విదేశాల్లో అంటే వారు
ఉన్నత జీవితం కోసం కానివ్వండి, ఉన్నత చదువుల కోసం కానివ్వండి విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వారు ఉంటారు. అలాంటి విదేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన అధికారి ప్రస్తుతం సుశీల్ చంద్ర గారు నిన్నటి రోజున చేసిన స్టేట్మెంట్ ఒకటి వార్తలు ఇచ్చింది. ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పిస్తున్నాం. ఓటు హక్కు ఆల్రెడీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు భారతీయులే కానీ విదేశాల్లో ఉంటున్నారు. అలా విదేశాల్లో ఉన్నవారు భారతదేశానికి వచ్చి ఓటు వేయడం అనేది కష్టంగా భావిస్తున్నారు కాబట్టి వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని, లేదంటే పోస్టల్ బ్యాలెట్తో పాటు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. పోస్టల్ బ్యాలెట్ కాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆన్లైన్లో వారి యొక్క ఓటుని వినియోగించుకోవచ్చు అన్నట్టు. సో ఇలా భారతదేశంలో పోస్టల్ బ్యాలెట్ లేదా ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఏ సెక్షన్లో ఉంటుంది అంటే సెక్షన్ 60 పోస్టల్ బ్యాలెట్ సంబంధించి సెక్షన్ 60 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 గుర్తుంచుకోండి. భారతదేశంలోని ఏ ఎన్నికలనైనా కూడా ఎన్నికల సంఘం ఈ చట్టం ఆధారంగానే నిర్వహిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లోని సెక్షన్ 60 ఆధారంగా ఇప్పటికే భారతదేశంలోని కొన్ని ప్రత్యేకమైన వర్గాలు, ముఖ్యంగా ఆర్మీ కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్, టీచర్స్ కానివ్వండి, వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. సేమ్ వారు ఎలా అయితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వాడుకుంటారో విదేశాల్లో ఉండేవారు ఉంటారు కదా, వారికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఆన్లైన్ విధానంలో ఓటింగ్ వేయవచ్చు అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ చేశారు భారత ప్రధాన ఎన్నికల అధికారి. ఈ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి, ఈ చట్టం గుర్తుంచుకోండి, ఈ సెక్షన్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ బ్యాక్. సో ఇటీవల కాలంలో నాసా అంటే అమెరికాకి సంబంధించి అంతరిక్ష పరిశోధనలు చేసే ఒక సంస్థ. సో ఇటీవల కాలంలో బ్యాక్ ప్యాక్ అనే ఒక ఇన్నోవేషన్తో వార్త వచ్చింది. బ్యాక్ అంటే మన బ్యాక్, మన వెనుక లేదా వీపు అంటాం. సో బ్యాక్లో మనం తగిలించేసేసుకొని ప్రయాణం చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనకు చంద్రుడు, సో మూన్ స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ నథింగ్ బట్ సెలెనాలజీ. ఇది గుర్తుంచుకోండి, చాలాసార్లు అడుగుతున్నాడు. సెలెనాలజీ స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ కాల్డ్ యాజ్ సెలెనాలజీ. లాజీ అంటే అధ్యయనం, సెలెన్ అంటే మనకి మూన్. సో అలా చంద్రుడికి సంబంధించి దక్షిణార్ధగోళం ఏదైతే ఉంటుందో, సదర్న్ పోల్ ఏదైతే ఉంటుందో చాలా డార్క్గా ఉంటుంది, కనీసం మనం చీకటి వాతావరణంతో ఉంటుంది. అలాంటి ప్రాంతంలో పరిశోధన కోసం ఉద్దేశించబడిన ఒక బ్యాక్ ప్యాక్ని ఇటీవల నాసా వారు తయారు చేశారు. ఈ బ్యాక్ ప్యాక్ ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కామన్గా మనం దీన్ని బ్యాక్ తగిలించేసేసుకుంటే ఇది లేజర్ లైటింగ్ ఆధారంగా అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే మనకు ఫ్రీక్వెన్సీ మాడ్యులేటింగ్ వేవ్స్ ఆధారంగా ఎంతటి చీకటి ప్రదేశాల్లో అయినా కూడా ఇమేజెస్ని తీయమే కాకుండా మనకి మార్గాన్ని కూడా చూపిస్తుందంట. జస్ట్ ఇది ఏంటంటే ఇటీవల ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల నాసా వారు తయారు చేసిన బ్యాక్ ప్యాక్ యొక్క ఉద్దేశం ఏంటంటే చంద్రుడిపై దక్షిణార్ధ గోళం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది, ఎవరు కూడా వెళ్ళలేరు. అలాంటి చంద్రుడిపై దక్షిణార్ధ గోళంలో ఇమేజెస్ను తీయడం, చంద్రుడిపై పరిశోధనలు చేయడానికి సులభతరమైన పరిశోధనల్లో భాగంగా ఈ బ్యాక్ ప్యాక్ని తయారు చేసింది నాసా. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఐడెక్స్ అనే ఒక సదస్సు వార్తలు నుంచి ఇది ఒక ఛాలెంజ్ అని గుర్తుంచుకోండి. ఐడెక్స్ అంటే ఏంటంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఇన్నోవేషన్ ఈచ్ అండ్ ఎవరి చూడండి. ఇన్నోవేషన్ అనే పదానికి అర్థం ఏంటి? నవకల్పనలు అంటే మనం కనుగొనేవి. సో ఇన్నోవేషన్స్ డిఫెన్స్ సెక్టార్లో ఇన్నోవేషన్స్కి ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ సంవత్సరం ఐడెక్స్ని మరొకసారి ప్రారంభించింది. ఐడెక్స్ అంటే ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఇది ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. ఇందులో ముఖ్యంగా డిఫెన్స్ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్ స్టార్టప్ ఈచ్ అండ్ ఎవరి చూడండి. డిఫెన్స్ రక్షణ రంగానికి సంబంధించిన ఇన్నోవేషన్స్, నవకల్పనకు సంబంధించిన స్టార్టప్, అంకుర పరిశ్రమకి ఇచ్చే ఒక ఛాలెంజ్. రక్షణ రంగంలో మనకు అధునాతనమైన ఆయుధాలు తయారు చేయడం కానివ్వండి, అధునాతనమైన ఇన్నోవేషన్ తీసుకొచ్చే వారు ఎవరైతుంటారో వారికి ప్రతిష్టాత్మకంగా భారత ప్రభుత్వం గుర్తిస్తుంది అన్నట్టు. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారు ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్న అంటే ఇటీవల వార్తలు నిలిచిన ఐడెక్స్ రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఐడెక్స్ అనే సదస్సు లేదా ఐడెక్స్ అనే ఒక ఛాలెంజ్. ఐడెక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. ఈ సంవత్సరం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఒక ఒప్పందం. ప్రముఖ సంస్థ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా మరియు యూనిసెఫ్ కి సంబంధించిన ఒప్పందం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ అంటాం. సో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? న్యూయార్క్. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, పిల్లల కోసం పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. మరియు నీతి ఆయోగ్, భారతదేశానికి సంబంధించిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ప్రణాళికా సంఘం స్థానంలో పనిచేస్తుంది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒక ఒప్పందం, స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్, ఈరోజు వార్తలు నిలిచింది. స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఒప్పందం అని గుర్తుంచుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ లేదా ఒప్పందం, MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేనికి సంబంధించి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడంలో నీతి ఆయోగ్ కి, యూనిసెఫ్ కి మధ్య ఒక పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి తెలుగులో? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచ దేశాలన్నీ కూడా 2015 సంవత్సరం నుండి 2030 సంవత్సరం మధ్య కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు ఏవైతే ఉంటాయో ఆ లక్ష్యాలన్నింటినీ కూడా మనం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఎగ్జాంపుల్ పేదరిక నిర్మూలన అని చెప్పేసి, విద్యా రేటును పెంచడం అని చెప్పేసి ఇలాంటి టార్గెట్స్ ఉంటాయి. సో అలా 17 టార్గెట్లు. ఆ 17 టార్గెట్లకి సంబంధించి ఈ రెండు సంస్థలు కూడా పరస్పర సహకారం కోసం ఉద్దేశించబడిన ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్. భారతదేశంలో నీతి ఆయోగ్ నుండి సలహాలు, సూచనలు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతుంది అన్నది సింపుల్ గా గుర్తుంచుకోండి. సో నీతి ఆయోగ్, యూనిసెఫ్ మధ్య కుదిరిన ఒప్పందం స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ దేనికి సంబంధించింది అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఇలాంటి ఒక ఒప్పందం, ఒక మంత్రిత్వ శాఖ, కేంద్ర మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ అండ్ డెవలప్మెంట్. సో భారతదేశంలో పంచాయత్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఆ మంత్రిత్వ శాఖకి అండ్ UNDP, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి మధ్య కుదిరిన ఒప్పందం గురించి మనం నిన్నటి క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో అది UNDP మినిస్ట్రీకి సంబంధించింది. ఇక్కడనేమో నీతి ఆయోగ్ కి, యూనిసెఫ్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నీతి ఆయోగ్కి సంబంధించి యాక్చువల్గా 3 అంశాలు వార్తలు ఇచ్చాయి. సెకండ్ టాపిక్ నీతి ఆయోగ్కి సంబంధించి ఏంటంటే ఇటీవల నీతి ఆయోగ్ వారు ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని విడుదల చేయడం జరిగింది. డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అంటే ఏంటంటే ఒక ముసాయిదా. దేనికి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీ స్వాపింగ్ కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ స్వాపింగ్ కి సంబంధించి. బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏం లేదు, కామన్ గా మన కన్వెన్షనల్ వాహనాలు ఏవైతే ఉంటాయి, మనం పెట్రోల్ ఆధారిత, డీజిల్ ఆధారిత వాహనాలు ఏవైతే ఉంటాయి అందులో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, బ్యాటరీస్ మనం ఇంజన్ స్టార్ట్ చేయడానికి, హారంకి పనిచేస్తాయి అన్నట్టు. సో ఆ బ్యాటరీస్ ని మనం బ్యాటరీ గనక కాలం చెల్లింది అనుకోండి, బ్యాటరీ కనుక యాక్టివ్గా లేదు, బ్యాటరీ సామర్థ్యం తగ్గితే ఏం చేస్తాం, మనం ఆ బ్యాటరీని ఎక్స్చేంజ్ చేసుకుంటాం, కొత్త బ్యాటరీని కొనుగోలు చేసేసి పాత బ్యాటరీని వారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్వాపింగ్ అంటాం అన్నట్టు. సో అలాంటిది ఎలక్ట్రిక్ వెహికల్స్ లో స్వాపింగ్ ఆఫ్ బ్యాటరీస్ అనేది ఇప్పటివరకు లేదు. కానీ ఇటీవల భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2022-2023 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్ లో బ్యాటరీ స్వాపింగ్ పాలసీని కూడా భారత ప్రభుత్వం ప్రారంభిస్తుంది అని చెప్పారు. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్వాపింగ్ కోసం ప్రత్యేకమైన కేంద్రాలు కానివ్వండి గైడ్ లైన్స్ విడుదల చేస్తారు. అందులో భాగంగా నీతి ఆయోగ్ వారు ఇటీవల కొన్ని గైడ్ లైన్స్ ని విడుదల చేస్తారు. డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అని గుర్తుంచుకోండి. వీటికి సంబంధించి అప్రూవల్ అమల్లోకి వచ్చిన తర్వాత గైడ్ లైన్స్ అన్ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. బ్యాటరీ స్వాపింగ్ పాలసీకి సంబంధించి ఇటీవల ఏ సంస్థ, ఏ ప్రముఖ సంస్థ గైడ్ లైన్స్ ని, డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని విడుదల చేసింది అంటారు. సో నీతి ఆయోగ్. అండ్ నెక్స్ట్ నీతి ఆయోగ్కి సంబంధించి ఈరోజు సుమన్ బెర్రీ గారు వార్తలు నిలిచారు. సుమన్ బెర్రీ గారు ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ఎందుకు అంటే నీతి ఆయోగ్కి నూతన వైస్ చైర్పర్సన్ గా నియమితులవుతూ, వైస్ చైర్పర్సన్, నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షులు అన్నట్టు. ఇప్పటి వరకు నీతి ఆయోగ్ సంస్థకి ఉపాధ్యక్షులుగా ఎవరు విధులు నిర్వర్తించారు? రాజీవ్ కుమార్ గారు. సో రాజీవ్ కుమార్ గారు భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో ఆ నీతి ఆయోగ్కి ఇప్పటి వరకు రాజీవ్ కుమార్ గారు వైస్ చైర్పర్సన్ గా ఉన్నారు. తన స్థానంలో యాక్చువల్గా తను లాస్ట్ 1 డే బ్యాక్ ఆకస్మికంగా అనుకోకుండా, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, తన పదవికి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన తన ప్లేస్లో భారత ప్రభుత్వం నీతి ఆయోగ్కి నూతన ఉపాధ్యక్షులుగా, న్యూ వైస్ చైర్పర్సన్ గా ఎవరిని నియమించింది అంటే సుమన్ బెర్రీ, ప్రముఖ ఆర్థికవేత్త అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్
ఈరోజు వార్తలు నిలిచిన ఒక ఒప్పందం, ఈరోజు వార్తలు ఇచ్చిన ఒప్పందం అంటున్నాను. ఇస్రోకి సంబంధించి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్థ, ఇస్రోకి సంబంధించిన అనుబంధ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కి మరియు లండన్ కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ, రీసెర్చ్ సంస్థ వన్ వెబ్ అనే ఒక సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు ప్రత్యేకంగా రానున్న రోజుల అధునాతనమైన టెక్నాలజీ సహకారంలో భాగంగా టెక్నాలజీని అందించే చిన్న చిన్న శాటిలైట్లను తయారు చేయడం. సో శాటిలైట్ల తయారీలో ఇస్రో వన్ వెబ్ సంస్థ ఇద్దరు కూడా పరస్పర సహకారం అందించుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన టెక్నాలజీ సంబంధిత శాటిలైట్స్ ఏవైతే ఉపగ్రహాలు రానున్న రోజుల్లో ఇస్రో ప్రయోగించే ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలో టెక్నాలజీ అందిస్తారు అన్నట్టు ఒక ఒప్పందం, శాటిలైట్లకు సంబంధించిన తయారీ ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ప్యారిస్ బుక్ ఫేర్ వార్తలు నిలిచింది. ప్యారిస్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ 2022, ప్యారిస్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన అని గుర్తుంచుకోండి, అంతర్జాతీయ పుస్తక ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. ఎక్కడ జరుగుతుంది? ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన రాజధాని ప్యారిస్ కేంద్రంగా ఏప్రిల్ 22 నుండి ప్రారంభమైంది, ఈ రోజుతో ముగుస్తుంది. ఏప్రిల్ 24, 22, 23, 24 3 రోజుల పాటు జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. ఇందులో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. అదేంటంటే భారతదేశాన్ని, ఇండియాని గెస్ట్ ఆఫ్ హానర్గా ఈ బుక్ ఫేర్ యాజమాన్యం వారు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. ఇండియాని ఇన్వైట్ చేశారు. గెస్ట్ ఆఫ్ హానర్ అంటే అతిథిగా ఆహ్వానించారు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా ఇందులో ఒక పెవిలియన్, ఒక గ్యాలరీని కూడా ఏర్పాటు చేశారు, ఇండియాస్ పెవిలియన్ అని చెప్పేసి. అంటే బుక్ ఫేర్ లో ప్రత్యేక స్టాల్స్ ఏరియాస్ ఉంటాయి కదా, అందులో ఇండియాకి కేటాయిస్తూ ప్రత్యేకంగా ఇండియాకి డెడికేట్ చేస్తూ ఒక పెవిలియన్ ని కూడా ఏర్పాటు చేశారు. సో ఎగ్జామ్ లో అడగొచ్చు, ఇటీవల ఏ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో భారతదేశాన్ని గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇన్వైట్ చేశారు, ఇండియాస్ పెవిలియన్ అని చెప్పేసి భారతదేశానికి ప్రత్యేకమైన ఒక కేంద్రాన్ని, పెవిలియన్ ని ఏర్పాటు చేశారంటే ప్యారిస్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ అని గుర్తుంచుకోండి. సో ఇలాంటి వేడుకలకి 2007 సంవత్సరంలో భారతదేశం సేమ్ గెస్ట్ ఆఫ్ హానర్ గా ఉండే, మరొకసారి 2027 సంవత్సరంలో గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి, భారతదేశంలో రానున్న మే మాసంలో జరగనున్న అంతర్జాతీయ బుక్ ఫేర్, ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ ఏదైతే ఉంటుందో అందులో మనకు ఫ్రాన్స్ ని భారత ప్రభుత్వం గెస్ట్ ఆఫ్ హానర్ గా ఇన్వైట్ చేయబోతోంది. ఇదొకటి మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం మే మంత్ కి సంబంధించి. జస్ట్ ఇప్పుడు మాత్రం ఇది గుర్తుంచుకోండి, ప్యారిస్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ లో భారతదేశం గెస్ట్ ఆఫ్ హానర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈరోజు మరొక అంశం, సో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒక ఒప్పందం, ఒక డేటా సెంటర్ కి సంబంధించి, నేషనల్ డేటా సెంటర్ కి సంబంధించి. సో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం నిక్సీ సిఎస్సి అనే ఒక సంస్థ, ప్రముఖ టెక్నాలజీ సంస్థ, ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా భారతదేశంలోని త్రిపుర రాష్ట్రంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్, డేటా అంటే సమాచారానికి సంబంధించి, ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఇటీవల త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం ఏ అంతర్జాతీయ సంస్థతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది అంటే నిక్సీ సిఎస్సి, టెక్నాలజీ దిగ్గజ సంస్థ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఒక ఘనత, ఒక విజయం వార్తలు నిలిచింది. అదేంటంటే రానున్న ఏప్రిల్ 25, రేపటి రోజున ఏప్రిల్ 25వ తేదీ ఏదైతే ఉంటుందో మనం అంతర్జాతీయ లేదా ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటాం. అలా 2015 సంవత్సరం నుండి 2021 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మలేరియా కేసులు ఆల్మోస్ట్ 75% డ్రాప్ డౌన్ పడిపోయినాయి అంట. 75% మలేరియా కేసులు తగ్గిపోయినాయి మొత్తానికి. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ కారణంగా అని చెప్పేసి ప్రత్యేకంగా భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పనితీరును ప్రశంసిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2016 సంవత్సరంలో అరౌండ్ 3500 మలేరియా కేసులు నమోదవుతూ ఉంటే అది 2021 వరకు ఆల్మోస్ట్ ఒక 820 కేసెస్కి రావడం జరిగింది. అంటే కేసెస్ మొత్తం కూడా డ్రాప్ అవుతున్నాయి మలేరియా కేసులు. సో మలేరియా ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మనము మస్కిటో ద్వారా వచ్చి సంక్రమించే ప్రత్యేకమైన వ్యాధి. సో అలా మలేరియాకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఈ ఘనత ఏదైతే ఉంటుందో రేపటి రోజున 25th వరల్డ్ మలేరియా డే రోజున మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పురస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటివరకు కేటగిరీ 2 స్టేట్లో భారత ప్రభుత్వం గుర్తించింది, అంటే మలేరియా కట్టడికి సంబంధించి. అలాంటిది ఈ రోజు నుండి తెలంగాణ
కేటగిరీ 1కి రాబోతుంది. అంటే కేటగిరీ 1 అంటే మలేరియా కట్టడి విషయంలో అద్భుతమైన విజయం సాధించిన రాష్ట్రాలు అన్నట్టు కేటగిరీ 1. అంతకుముందు కేటగిరీ 2లో ఉండే. ఈ కేటగిరీస్ ఇవన్నీ కూడా మీరు ప్రత్యేకంగా ఇన్ డీటెయిల్గా చూడండి. ఎందుకంటే మలేరియాకి సంబంధించి కానివ్వండి ఇలాంటి ప్రశ్నలు తరచు అడుగుతున్నారు. ఇటీవల మలేరియాకి సంబంధించి మస్క్విరిక్స్ ప్రపంచంలోని మొట్టమొదటి మలేరియా వ్యాక్సిన్ అని చెప్పాను. మస్క్విరిక్స్ ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ మాయ్ కిబకి వార్తలు నిలిచారు. వార్తల్లో వ్యక్తులు మాయ్ కిబకి ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ఆల్రెడీ మనం సుమన్ బెరీ గారి గురించి డిస్కస్ చేసాం. మరొక వ్యక్తి. సో వార్తల్లో వ్యక్తులు మాయ్ కిబకి. ఇతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక మాజీ అధ్యక్షుడు, ఒక దేశ మాజీ అధ్యక్షుడు. ఏ దేశ అధ్యక్షుడు అంటే కెన్యా దేశ మాజీ అధ్యక్షుడు మాయ్ కిబకి. దాదాపు కెన్యా దేశ చరిత్రలో 10 సంవత్సరాల పాటు అధ్యక్షులుగా విధులు నిర్వర్తించిన మాయ్ కిబకి గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన మాయ్ కిబకి ఏ దేశ మాజీ అధ్యక్షులు అంటే కెన్యా. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక దేశానికి నూతన అధ్యక్షులుగా గెలుపొంది వార్తలు నిలిచిన పర్సన్ జోస్ రామోస్ హోట్జా. సో జోస్ రామోస్ హోట్లా, యాక్చువల్గా హోట్స్లా. సో జోస్ రామోస్ అని గుర్తుంచుకోండి. జోస్ రామోస్ గారు ఏ దేశానికి అంటే ఈస్ట్ తైమూర్. సో తూర్పు తైమూర్ అంటాం కదా, తూర్పు తమిళ్ దేశానికి నూతన అధ్యక్షులుగా జోస్ రామోస్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా తన యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ శాంతి నోబెల్ పురస్కార గ్రహీత, నోబెల్ పీస్ ప్రైజ్ లారేట్ కూడా. సో నోబెల్ పురస్కార గ్రహీత ఒక దేశానికి నూతన అధ్యక్షునిగా ఇటీవల ముగిసిన ఎన్నికల్లో గెలుపొంది వార్తలు నిలిచారు. సో జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, దేశం పేరు గుర్తుంచుకోండి, అధ్యక్షులను గుర్తుంచుకోండి, సరిపోతుంది. నూతన అధ్యక్ష ఎన్నిక. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. సో ఫస్ట్ వచ్చేసి ఇటీవల వార్తలు నిలిచిన సూపర్ హార్నెట్ అత్యాధునిక యుద్ధ నౌక లేదా యుద్ధ విమానం FA-18 ఏ దేశం నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అంటే మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి అమెరికా నుండి. అండ్ నెక్స్ట్ కాబా హజ్ యాత్రకి సంబంధించిన ప్రత్యేకతను ఈ సంవత్సరం హజ్ యాత్రను అనుమతిస్తోంది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఎందుకంటే సౌదీ అరేబియాలోనే హజ్ యాత్ర జరుగుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటిసారి అత్యంత బరువైన బల్క్ సిమెంట్ రవాణా అనే అంశం ఇండియన్ రైల్వేస్ సంబంధించి మనం డిస్కస్ చేశాం. మరియు NRIలు ఎవరైతే ఉంటారో, వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఎవరైతే ఉంటారో, భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి తీసుకువచ్చిన ప్రత్యేకమైన ఆన్లైన్ ఓటింగ్ విధానం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్. అండ్ బ్యాక్ ప్యాక్, నాసా వారు ఇన్నోవేట్ చేసిన బ్యాక్ ప్యాక్ చంద్రుని యొక్క దక్షిణార్థ గోళంలో అధునాతనమైన ఇమేజింగ్ సంబంధించి వీడియోలు తీయడానికి. అండ్ నెక్స్ట్ ఐడెక్స్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఈ సదస్సు దేనికి ఉద్దేశించబడింది అంటే రక్షణ రంగంలో నవకల్పనకు సంబంధించి స్టార్టప్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం. అండ్ నెక్స్ట్ నీతి ఆయోగ్ యూనిసెఫ్కి సంబంధించిన ఒక ఒప్పందం వార్తలు నిలిచింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి. అండ్ బ్యాటరీ స్వాపింగ్ పాలసీకి సంబంధించి నీతి ఆయోగ్ వారు విడుదల చేసిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్. నీతి ఆయోగ్కి నూతన వైస్ చైర్పర్సన్గా వార్తలు నిలిచిన సుమన్ బెరీ గారు. అండ్ నెక్స్ట్ ఇస్రో వన్వెబ్ సంస్థల మధ్య శాటిలైట్ల నిర్మాణానికి సంబంధించిన కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ ప్యారిస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా బుక్ ఫేర్ ఏదైతే ఉందో అందులో భారతదేశం గెస్ట్ ఆఫ్ హానర్గా వార్తలు నిలిచింది. అండ్ త్రిపురలో ఇంటర్నేషనల్ డేటా సెంటర్ ఏర్పాటు అనే అంశం మనం ప్రత్యేకంగా చూస్తాం. అండ్ మలేరియా ఎరాడికేషన్లో భాగంగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయం భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తించింది కేటగిరీ 2లో. అండ్ నెక్స్ట్ మాయ్ కిబకి ఒక దేశ మాజీ అధ్యక్షులు, కెన్యా దేశ మాజీ అధ్యక్షులు అనారోగ్య సమస్యల కారణంగా, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ జోస్ రామోస్ ఈస్ట్ తైమూర్ దేశానికి నూతన అధ్యక్షులు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.